మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మ శిరీష. గురుగారు, ఈ జూలై మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఏంటంటారు ఈ ధనుసు రాశి వారికి? వందే రత్న నిబద్ధ హేమకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామభయక్షుపాశురుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాది బిర్వందితాం. శ్రీ భువనేశ్వరీ దేవతాయ నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి మాస ఫలితాలు చేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించిన వారు అనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ ధనుస్సు రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి గోచారం ఏ విధంగా ఉంది అంటే, వీరికి తృతీయ స్థానమందు రాహు సంచారం, అదేవిధంగా వీరికి చతుర్థ స్థానం అంటే అర్ధాష్టమ శని అనేది వీరికి నడుస్తున్నది. అదేవిధంగా వీరికి అష్టమ గురు సంచారం అనేది ప్రధానమైనటువంటి అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి భాగ్యంలో కేతు సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే ధనుర్రాశి వారికి అంత యోగవంతమైనటువంటి కాలం కాదు అని చెప్పచ్చమ్మా. వీరికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నది. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? విద్యార్థులకి సంబంధించి వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే సూచనలు కనపడుతున్నాయమ్మా. కాబట్టి విద్యార్థులు ఎవరున్నారో, ధనుస్సు రాశి వారికి సంబంధించిన విద్యార్థులు ఎవరున్నారో వీరు కొంచెం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని సాధన సాధ్యతే సర్వం అంటే సాధన చేస్తే ఖచ్చితంగా సాధించడం అవుతుంది అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో వీళ్ళు చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. మరి గురుగారు, చాలా మందికి విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది ఈ రోజులలో. విదేశీ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి? ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి వీరికి తృతీయంలో రాహు సంచారం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. అయితే కాస్త విఘ్నాలు మాత్రం బాగా వస్తాయేమో. ఎందుకు అంటే శనేశ్వరుడు కాస్త ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ప్రతి కార్యంలో కూడా కాస్త ఇబ్బందులు కలిగినటువంటి గ్రహస్థితి. అదేవిధంగా కేతు కూడా కాస్త ఇబ్బందులు కలిగించినటువంటి గ్రహస్థితి కూడా కనబడుతున్నది. కాబట్టి కాస్త ప్రతి విషయంలో కూడా సమయం చూసుకుంటూ ఉండాలి. సమయం ద్వారా చూసుకోవడం ద్వారా మెయిన్ ప్రధానంగా సమయం మంది కాదు ఇప్పుడు అనుకుంటూ కాస్త స్టెప్ ఆగుతూ రానున్న కాలం ఖచ్చితంగా మనకు అనుకూలిస్తుంది అన్నటువంటి ఒక దృఢ సంకల్పం వేయడం ద్వారా రానున్న కాలంలో విదేశీ యానం ప్రయత్నం చేసిన వారికి ఖచ్చితంగా విదేశీ యానం సిద్ధించే యోగ్యత కనపడుతుంది. గురుగారు, మరి ఈ మాసంలో వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన అమ్మ. ఈ ధనుర్రాశి వారు ఎవరున్నారో వీరికి మాత్రం ఖర్చును మాత్రం చాలా నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ అనారోగ్య సమస్యలు అనుకోండి, కాస్త ఆర్థికంగా ఇబ్బందులు అనుకోండి, వీటి వల్ల కాస్త ఖర్చులు ఎక్కువగా గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేది కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. మరి గురుగారు, ఓవరాల్ గా అనలైజ్ చేస్తే ఈ మాసంలో ధనుసు రాశి వారికి ప్రథమ అర్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుంది? వీరికి మాసాంతం ప్రధానంగా ద్వితీయార్థం అనేది అనుకూలంగా ఉంటుంది. మరి వీరికి కలిసి వచ్చే రోజులు ఏంటంటారు? కలిసి వచ్చే రంగులు ఏంటంటారు? ముఖ్యంగా వీరికి కలిసి వచ్చినటువంటి రోజులు గురువారం, అదేవిధంగా ఆదివారం. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగు బూడిద రంగు, అదేవిధంగా వీరికి పసుపు, అదేవిధంగా వీరికి ఎరుపు రంగు కూడా కలిసి వస్తుంది. మరి గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? ఉద్యోగస్తులకి కూడా కాస్త ఇబ్బంది కాలం అని చెప్పుకోవచ్చమ్మా. కాస్త అధికారులతో మాట పడే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్సు, అదేవిధంగా మెమోసు అంటే వాళ్ళకి ఇది లేకుండానే అనవసరమైనటువంటి మెమోసు ఇలాంటివన్నీ వచ్చే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా నిరుద్యోగస్తులు ఎవరున్నారో వాళ్ళకి కాస్త కష్టపడి ప్రయత్నం చేస్తే మాసాంతంలో ఉద్యోగం సిద్ధించే యోగ్యత అయితే కనబడుతుంది. మరి గురుగారు, ఎవరికైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఉన్నారో వారికి ప్రథమంలో చాలా విఘ్నాలు కలుగుతాయమ్మా. ఎందుకంటే వీరికి అర్ధాష్టమ శని సంచారం అనేది నడుస్తున్నది. తత్కారణం చేత ప్రథమంలో కాస్త ఇబ్బందులు కలిగినప్పటికీ మాసాంతంలో వివాహం ముడిపడే యోగ్యత కనపడుతున్నది.
శుభకార్యాలు సిద్ధించేటటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి ప్రతి మనిషికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా వీరికి ధనురాశి వారికి సంబంధించి మాసాంతంలో సొంతింటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సొంతింటి కళ కూడా సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. మరి గురుగారు సంతాన యోగం కూడా ఉందంటారా? వీరికి మాసాంతానికి ప్రయత్నం చేసుకుంటే రానున్న భవిష్యత్ కాలంలో వీరికి సంతానం సిద్ధించే యోగ్యత కనపడుతుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ప్రధానంగా ఈ యొక్క ధనురాశి వారికి సంబంధించి అనారోగ్య కారణం చేత ఖర్చు ఎక్కువగా అయ్యే గ్రహస్థితి సూచిస్తున్నది. ముఖ్యంగా కుటుంబ వాతావరణంలో కూడా కాస్త అనారోగ్య ఇబ్బందులతో సమస్యలతో ఇబ్బందులు పడే గ్రహస్థితి కూడా కనపడుతుంది. మరి గురుగారు ఈ మాసంలో పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉంటుంది కొంతమందికి, చెయ్యొచ్చు అంటారా ఈ మాసంలో? ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ప్రారంభం చేయొచ్చు, కానీ పార్ట్నర్షిప్స్ అనే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే వీరికి భాగ్యంలో కేతు సంచారం వల్ల ఇబ్బందులు పడే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి అర్ధాష్టమ శని ఈ సంచారం వల్ల కాస్త ఇబ్బందులు పడే గ్రహస్థితి కనిపిస్తున్నది. కాబట్టి పార్ట్నర్స్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని కాస్త 1-2 సార్లు ఆలోచించుకుని స్టెప్ వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తుంది. గురుగారు, మరి ఈ మాసంలో ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా కలిసి వస్తుందంటారు వీరికి? ముఖ్యంగా ఈ యొక్క ధనుర్రాశి వారు ఖచ్చితంగా ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళడం కానీ, దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి శనగల్ని నివేదన చేసి అది అక్కడ ఉన్నటువంటి పేదలకి పంచడం అనేది ప్రధానమైనటువంటి ఒక పరిహారం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు గోధుమ పిండి ప్రతి ఆదివారం కూడా గోధుమ పిండితో తయారైనటువంటి చపాతీలు పేదలకు పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాల గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అదేవిధంగా వీరు అవకాశం ఉంటే ప్రతి రోజు కూడా సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి ధ్యాన శ్లోకాలు పారాయణ చేసుకుంటూ సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రధానంగా ప్రతి పౌర్ణమి అమావాస్యకి కాస్త కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ కాలభైరవుడికి గుమ్మడికాయ దీపం పెట్టడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కూష్మాండ దీపం అంటారు దాన్ని. పెట్టడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు అవకాశం ఉంటే 9 సార్లు కాలభైరవాష్టకాన్ని పఠించడం ద్వారా ఇంకా అద్భుతమైన ఆ శనీశ్వరుడికి సంబంధించినటువంటి దోషాలు పోయి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం సూచిస్తుంది. గురువారం మొత్తం మీద జూలై మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.